క్రైస్తవులకు ఉండవలసిన క్రమము లేని వారిని దేవుడు అక్రమము చేయువారులారా అన్నాడు. దానితో పాటు వారికి దేవుని రాజ్యములో దేవుడు చోటు ఇవ్వలేదు. అక్రమం చేయవారిని దేవుడు పరలోక రాజ్యములో చేర్చుకోలేదు. కాబట్టి అది చాలా పెద్ద విషయం. దేవుడు క్రమం కలిగిన వాడు. ఆయన అన్ని కూడా క్రమంగా చేశాడు. ఆయనకంటూ క్రమం ఉంది. అసలు ఆయన ఇష్టారాజ్యంగా చేయడానికి ఆయనకి స్వేచ్ఛ ఉంది. అయినా కూడా దేవుడు అలా చేయలేదు. ప్రతిదీ కూడా క్రమంగా చేశాడు. చూడండి, ఈ భూమి ఆకాశం చదువుకున్న పిల్లలకు ఇవన్నీ తిరిగేటి కనబడతా ఉంటాయి. ఈ మధ్యన ఒకడు బాగా పైకి వెళ్ళి విమానంలో నుండి, చిన్న విమానాలు ఉంటాయిగా, దానిలో నుండి పారాషూట్ వేసుకొని కిందికి దూకాడు. వాడి తలకు ఒక హెల్మెట్ పెట్టుకొని దాని ఒక కెమెరా పెట్టాడు. నేను లైవ్ మొదటిసారి చూడడం అది. ఆ కెమెరా ఈ భూమికి బాగా దూరాన పైన ఉన్నాడు కదా, ఈ భూమి బంతిలాగా తిరుగుతుంది. నేను కళ్ళారా చూశాను, పైనుండి వాడి కళ్ళతో నేను చూశాను. స్తోత్రం కలుగునుగా. నాకు మొదటిసారి ఆశ్చర్యం అనిపించింది. ఎన్నోసార్లు చదివాను, ఎన్నోసార్లు ఈ ఆకాశం నుండి తీసిన ఈ గ్లోబ్ ఫొటోస్ అవి చూశాను, కానీ భూమి ఇలా లైవ్ తిరగడం మొదటిసారి నేను చూశాను అతని వీడియో ద్వారా. ఆశ్చర్యం అనిపించింది. సరే, ఇంత పెద్ద భూగోళం తిరుగుతా ఉంది, ఎప్పుడన్నా గతి క్రమం తప్పిందా? సూర్యుడు తిరుగుతూనే ఉన్నాడు, క్రమం తప్పాడా? చంద్రుడు తిరుగు. అసలు ప్రకృతి చక్రం అన్నాడు. చక్రం అనే దాని గుర్తు ఏంటి అంటే, అది కదలికను చూపించేది, ఒక చోట నుండి మరొక చోటికి నడిపించేది చక్రం. ప్రకృతి చక్రం అన్నాడు బైబిల్లో. అంటే ఈ అనంత సృష్టి కూడా ఇది అంతా కదులుతున్నదే, కదలనంటూ ఏది లేదు. ఒకవేళ మనిషి ఇంకా కనుగొనకపోవచ్చు, కానీ బైబిల్ చెప్తుంది ఈ అనంత సృష్టిలో ఉన్న ప్రతి గోళము, ప్రతి పదార్థము కదలవలసిందే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఏదైనా క్రమం తప్పిందా ఈ రాటికి? లేదు. కాబట్టి దేవుడు క్రమంగా ఉన్నాడు. దేవుడు చేసేది క్రమంగా చేశాడు. మనలను కూడా క్రమంగా జీవించమంటున్నాడు. ఒక్కొక్కసారి ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయవు అక్కడక్కడ. చూడండి, గబుక్కున మొత్తం జామ్ అయిపోతాయి. ఎందుకు ట్రాఫిక్ సిగ్నల్ ఒక క్రమం అనేది ఎందుకు పెట్టారు అంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వారి ప్రయాణాలు సాఫీగా కొనసాగాలంటే కొన్ని సందర్భాల్లో సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలి. అయ్యో, సిగ్నల్ పడింది అంటే కుదిరిద్దా? ఆ సిగ్నల్ దేని కొరకు అని అంటే, ఆగు అని చూపించే ఆ సిగ్నల్ మన మేలు కొరకే. వెళ్ళండి అని వెలిగేటువంటి ఆ సిగ్నల్ కూడా మన మేలు కొరకే. అలాగనే దేవుడు తన గ్రంథము ద్వారా మనకు క్రమాలు నేర్పిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్రమంగా జీవించే వారిని దేవుడు నా లోకానికి నేను తీసుకురాను, నా లోకంలోనికి నేను తీసుకోను, వారికి నా రాజ్యాన్ని నేను ఇవ్వను అని స్పష్టంగా తెలియజేశాడు. మనం అక్కడే స్టార్ట్ చేశాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమము చేయువారు నా యొద్ద ఉండకూడదు. అక్రమము చేయువారు ఏంటి? అక్రమము అంటే భూమి మీద దేవుడు పెట్టిన క్రమం ఉంది, మానవులు పెట్టుకున్న కొన్ని క్రమాలు కూడా ఉన్నాయి. ప్రతి చోట క్రైస్తవుడు ఒక క్రమాన్ని పాటిస్తాడు, ఒక క్రమంగా జీవించాలి. క్రమం లేని మాటలు, చిన్నపిల్లలు ఒక్కొక్కసారి నోరు పట్టని మాటలు మాట్లాడుతూ ఉంటారు. నోరు పట్టని మాటలు ఎట్లా అంటే, చిన్న పెద్ద లేకుండా వెడుగ్గున ఏదో ఒక మాట అనేస్తారు. చూసావా వీడు ఎలా అన్నాడో, తల్లిదండ్రులు వీరికి భయం చెప్పొద్దా, వీరికి బుద్ధి నేర్పొద్దా, వీరికి జ్ఞానం నేర్పొద్దా అంటారు. ఏమండి, క్రమము లేని మాటలు. ఒక్కొక్కసారి క్రమము తప్పి జీవించేటువంటి వ్యక్తులు కనపడతారు. రోడ్డు బయట, చివరన, రాత్రిపూట, మోరీల దగ్గర, సినిమా టాక్సీల దగ్గర, ఉండకూడని చోట, రకరకాలుగా. ఏమండి, కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ క్రమం అనే మాట మన జీవితంలో అన్ని సందర్భాలకు కుదురుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని సందర్భాలకు కుదురుతుంది, ప్రతి విషయానికి కుదురుతుంది క్రమం అనే మాట. కాబట్టి క్రైస్తవుడు క్రమము కలిగిన వాడు కావాలి. క్రమము కలిగిన వాడుగా కాకపోతే దేవుడు తన లోకంలో చేర్చుకొని అంటున్నాడు. ఇక్కడ మందిరంలో చేర్చుకుంటాడు అయ్యగారు, మీరు చేర్చుకుంటారు, మీ కుటుంబంలో మీ పిల్లల్ని క్రమం తప్పినా. భారతదేశం చేర్చుకుంటుంది, క్రమం తప్పిన వారు ఎందరో జీవిస్తున్నారు, అయినా కూడా దేశ బహిష్కరణ చేయట్లేదు. కానీ దేవుడు మాత్రం మాట తప్పని వాడు. మనిషి భూమి మీద దేవుని క్రమంలో ఎవరైతే జీవించడానికి ఇష్టపడరో వారు భూమి మీద సంఘంలో ఉంటారు, కానీ పరలోకంలో మాత్రం దేవునితో పాటు ఉండరు. స్తోత్రం కలుగును గాక. అయితే క్రైస్తవుడికి ఉండవలసిన క్రమము అనే దాని గురించి మనం మొదటి మాట నేర్చుకున్నాం ఆ రోజు. అదేంటంటే, క్రమముగా మందిరానికి రావడం. ఏంటండి? చెప్పండి. క్రమముగా మందిరానికి రావడం. ఆ రోజు అడిగాను ఎంతమంది ఇష్టపడుతున్నారని.
అందరూ చెప్పారు, ఇది నేను పెట్టిన ఆజ్ఞ కాదు, నేను పెట్టిన క్రమం కాదు, అసలు ఒక పాస్టర్ గారు నిర్ణయించింది కాదు. ఈ గ్రంథంలో రాయబడిన ప్రతిదీ కూడా ప్రవక్తల మూలమున దేవుడు రాయించాడు, ప్రవక్తల మూలమున దేవుడు రాయించాడు. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం మనం. 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాలు ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా ఒకే వ్యక్తి గురించి ఒకే అర్థం వచ్చేలాగా రాశారు. ఉదాహరణకు మీరందరూ కవులు చేసేయగలరు. ఇప్పుడు నేను తెలుసా, మీ అందరికీ చదవగలిగిన వారికి, రాయగలిగిన వారికి ఒక పేపర్ ఇచ్చి, పెన్ ఇచ్చి, నేను మీకు తెలియని కొత్త పేరు చెప్పి ఇతని గురించి ఏమన్నా ఊహించి రాయండి అన్నాను అనుకోండి, మిమ్మల్ని సింగిల్ అక్కడక్కడ పెట్టాను, మీరు ఊహించి రాయండి అంటే అందరూ ఒకేలాగా రాయగలరా? చెప్పండి, రాయగలరా? రాయలేరు. ఎవరి వల్ల కాదు అది. అందరూ ఒకేలాగా రాయలేరు. ఉదాహరణకు చెప్తాను, నిన్ననే చూశాను, ట్రిమ్ జిమ్ అంట అని పేరు, ట్రిమ్ జిమ్. ఈ ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు కొన్ని నవ్వులు అట్టకొట్టాయి, ట్రిమ్ జిమ్. ఇప్పుడు ఉదాహరణకు ఆ ట్రిమ్ జిమ్ ఎవరో తెలియదు, మీకు, నాకు కూడా తెలియదు. మీ అందరికీ పెన్ను పేపర్ ఇచ్చి ఆ ట్రిమ్ జిమ్ గురించి మీరు రాయండి, అతని తల్లిదండ్రుల గురించి రాయండి, అతని జీవితం ఏంటో రాయండి, అతను ఎంత హైట్ ఉంటాడో రాయండి, ఎంత ఎత్తు ఉంటాడో రాయండి, ఏ కలర్ ఉంటాడో రాయండి, చదువు తక్కువవాడా ఎక్కువడా రాయండి, ధనవంతుడా బీదవాడా రాయండి, ఏమండి మంచి గుణాలు ఉన్నాయి చెడ్డ గుణాలు ఉన్నాయి రాయండి, ఇప్పటివరకు ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయాలనుకున్నాడు రాయండి అంటే మీరు అందరు కాదు, ఇద్దరు కరెక్ట్గా రాయగలరా? వేరువేరుగా, ఒక దగ్గర ఉండి కాదు, వేరువేరుగా అతని గురించి మీ మైండ్ ఒకేలాగా ఊహించగలుగుతుందా? చెప్పండి. కానీ 40 మంది ప్రవక్తలు ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా, ఒకరికి పరిచయం లేకుండా, ఒకరి దగ్గర ఒకరు లేకుండా ఒకే దేవుని గురించి ఒకే అర్థం వచ్చేలాగున 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాలు పట్టింది ఇది రాయడానికి. స్తోత్రం కలుగును గాక. మొదట రాసిన ఆయన సంగతి చివరైనకి తెలియదు, ఆ చివరైన సంగతి ఆయన రాస్తాడని మొదట ఆయనకి తెలియదు. ఏమండి, ఎంత అద్భుతంగా దేవుడు దీన్ని రూపకల్పన చేశాడు. దీనిలో మేధావులు ఉన్నారు, దీనిలో రాజులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, ఏమండి అనాగరికులు ఉన్నారు, విద్య లేని పామరులు ఉన్నారు, ఆవులు కాసుకునే వాళ్ళు ఉన్నారు, మేడి పనులు కోసుకునే వాడు ఉన్నాడు. దీన్ని రాసిన వ్యక్తుల్లో వారికి మించిన జ్ఞానం, ప్రపంచ భవిష్యత్తు వారు రాసి పెట్టారు. వారి జ్ఞానానికి సంబంధించింది కాదు అది. అందుకే నేను అంటాను, ఇప్పుడు ఉదాహరణకి వృద్ధు నాకు రాదు, వృద్ధు రాయడం రాదు. కానీ వృద్ధు వచ్చిన ఒక వ్యక్తి ఆయన నా చేయి పట్టుకొని రాయించాడు అనుకోండి, రాసింది నా చేయి కానీ రాయించింది మరొక వ్యక్తి. అలాగనే రాసిన వ్యక్తులు మనుషులు కనపడుతున్నారు 40 మంది, కానీ రాయించింది మాత్రం దేవుడు. స్తోత్రం కలుగును గాక. అందుకే దీనిలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని గురించి ఒకేలాగా రాయబడింది, వేరువేరుగా రాయబడలేదు. వేరువేరు వ్యక్తులు వేరువేరు సందర్భాల్లో రాశారు, కానీ వేరువేరుగా రాయలేదు, ఒకేలాగా రాయబడింది. కాబట్టి ఈ వాక్యములో ఉన్న సత్యము ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను కాదు, ప్రపంచంలో క్రైస్తవులు దీన్ని ఎందుకు నమ్ముతారు అంటే అందుకే దీన్ని నమ్ముతారు. దీన్ని ఎందుకు నమ్ముతారు అంటే అందుకే నమ్ముతారు. దీన్ని మాత్రం 40 మంది రాశారు, 1600 సంవత్సరాలు రాశారు, అయినా కూడా ఒకే అర్థం వచ్చేలాగా ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రంథంలో ఏముందని చదివేవారు చదువుతున్నారు, పరిశీలించేవారు పరిశీలిస్తున్నారు, ప్రశ్నించేవారు ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఏముంది అని చదువుతున్నారు. ఆర్ఆర్కే మూర్తి అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆయన చిన్ననాడే వారి మతానికి సంబంధించిన విషయాలు అనేకమైన నేర్చుకున్నాడు. వారి గ్రామంలో, ఆ ప్రాంతంలో బాగా చదువుకున్నవాడు. ఆయన మాట స్పష్టత బాగా కలిగిన వ్యక్తి. ఇంగ్లీష్ వాళ్ళు వస్తున్నారు, తర్జుమా చేయడానికి ఎవరు లేరు. తర్జుమా చేస్తే వారు ఇంగ్లీష్లో వాక్యం చెప్తారు, తర్జుమా చేస్తే నీకు కొన్ని డబ్బులు ఇస్తాం. డబ్బులు అంటే లంచం కాదు, నువ్వు వచ్చి పని చేసావు కదా, దాని కొరకు గిఫ్ట్గా నీకు కానుకిస్తామని ఆయన పిలిచారు. ఆయన పిలిస్తే రోజు తర్జుమా చేయడానికి వచ్చేదంట ఆయన. ఆ తర్జుమా చేయడానికి వచ్చిన ఆయన ఏం చేయాలి? ఇంగ్లీష్ ఆయన ఏది చెప్తాడో దాన్ని ఆయన తెలుగులో చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చెప్తాడు? యెషయా గ్రంథం 45:22 చదివితే ఏం చెప్తాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అని చెప్పాడు. అక్కడ ఈయన ఆలోచన పడింది, దేవుడు ఒక్కడేనా, ఇంకో దేవుడు లేడా? ఆ దేవుడు యేసుక్రీస్తుని రోజు ప్రసంగాలు చేసి 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 ఆయన హిందూగానే ఉన్నాడు, ప్రసంగాలు తర్జుమా చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళి ఆలోచనలు పడ్డాడు ఒకరోజు, ఈ బైబిల్లో ఏముంది అసలు? దీంట్లో ఎక్కడ లోటుపాట్లు లేవా, లోపాలు లేవా? దీని సంగతి ఏందో తెలుసుకోవాలి. దీంట్లో లోటుపాట్లు ఏమున్నాయో వాటిని గ్రహించి అందరికి చెప్పాలి.
అంటే బైబిల్ మాత్రమే కరెక్ట్ కాదు అని చెప్పాలని ఆయన దీన్ని ధ్యానించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభువు దేవుడని సత్యమని గ్రహించాడు. ఆయన భక్తుడిగా మారిపోయాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే అంటారు, భూమి మీద ఉన్న పుస్తకాలన్నీ మనం చదువుతామట. ఈ బైబిల్ చదువుతా బైబిల్ మనల్ని చదివిద్దంట. భూమి మీద ఎన్ని పుస్తకాలు ఉన్నా వాటిని మనం చదువుతాం కదా, అవి మనల్ని చదవు. అవి మనకు నేర్పేదేమీ లేదు. ఇది మాత్రం మన జీవితాన్ని చదువుతుంది. ఎక్కడ చదివినా అక్కడ నీతో మాట్లాడుతుంది వాక్యం. ఈ వాక్యంలో మనం చూసాము, 2 వారాల క్రితం మనం చూసాము. ఆ వారం తర్వాత బంగారు సార్ వచ్చారు. నేను పోయిన వారం మర్చిపోయాను ప్రసంగం, ఇది మధ్యలో ఆగిపోయిందని. నాకు మరలా నిన్న మొన్న గుర్తొచ్చింది నాకు, ఇది ఇంకా కంటిన్యూ చేయాలి కదా అని. సరే, పోయిన వారం ఏం చూసాము? దేవుడు పెట్టిన నియమం. దేవుడు పెట్టిన నియమం, మనం పెట్టింది కాదు. దేవుడు పెట్టిన నియమం. ఏంటా నియమం అంటే 6 దినములు పని చేయండి, 1 దినం మీరు విశ్రాంతి తీసుకోండి. సరే, ఒక మాట అడుగుతాను. ప్రపంచం మొత్తంలో వారంలో 1 రోజు సెలవు క్రైస్తవులకు మాత్రమే ఉందా, అందరికీ ఉందా? ఆలోచించండి. వారంలో 1 రోజు సెలవు అనేది దేవుడు ప్రారంభించాడు బైబిల్ గ్రంథంలో. మరి ఇప్పుడు ఆ విశ్రాంతి అనేది క్రైస్తవులకు మాత్రమే ఉందా? వీక్ ఆఫ్ అంటాం కదా, వారంలో చివరి రోజు లేదా మొదటి రోజు. ఏమండి, ముస్లిమ్స్ ఉన్నారు, వారు శుక్రవారం తీసుకుంటారు సెలవు. వారి నమ్మకం అలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం అనేది సెలవు దినముగా దేవుని కృప వలన ప్రకటించబడింది. ఇది ఎవరు పెట్టిన ఆజ్ఞ? దేనికి ఇచ్చాడు రెస్టు అనంటే, ఆ దినములో మీరు విశ్రాంతి తీసుకునే ఆ సమయంలోనే కొంత సమయం నన్ను ఆరాధించండి, కొంత సమయం నన్ను ధ్యానించండి, కొంత సమయం నా వాక్యాన్ని వినండి, కొంత సమయం సంఘంతో సహవాసం చేయండి, కొంత సమయం నా గురించి మీరు ధ్యానం చేయండి, సత్యాన్ని తెలుసుకోండి అని దేవుడు ప్రపంచానికి ఇచ్చాడు. నీకు నాకే కాదమ్మా. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో ఏ దేశం అన్న ఎల్లు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన కానండి, ప్రపంచ యాత్రి కూడా నాన్ వేషన్ కూడా కనబడుతున్నాడు. ఆడు 176 దేశాల నుంచి వచ్చినట. ఇంకా వాళ్ళని చూసి ఇప్పుడు చాలా మంది మొదలు పెట్టారు. అక్కడక్కడ దేశాల సంగతులు మనకు కనపడతా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వేదా సాదా చదువుకున్న వాళ్ళు అభివృద్ధి అయ్యి వేరే దేశాలు వెళ్తున్నారు. వారు కూడా చెప్తున్నారు, ఇదిగో ఈ దేశంలో ఇలా ఉంది, ఈ దేశంలో ఇలా ఉంది, ఈ దేశంలో ఉంది. ప్రపంచం మన అరచేతుల్లో కనబడతా ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్ లో ప్రపంచం అంతా వారంలో 1 రోజు సెలవు దినం వచ్చింది. అది దేవుడు ప్రారంభించాడు. స్తోత్రం కలుగును గాక. ఆ సెలవు దినాన్ని కూడా మనము దేవుని కొరకు ఉపయోగించకుండా జీవిస్తే అది దేవుని దృష్టిలో క్రమము తప్పిపోవడం. అది ఎంత ఖచ్చితమని పాత నిబంధనలో చెప్పాడంటే, జాగ్రత్త వినండి, అది ఎంత ఖచ్చితం. నన్ను ఆరాధించడం అనేది ఎంత ఖచ్చితమైంది, ఎంత బలమైన ఆజ్ఞ, ఎంత ఖచ్చితమైన విషయం. అది ఖచ్చితంగా చేయాల్సిన పని అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులతో చెప్పాడేమని, ఎవడైనా విశ్రాంతి దినమున మందిరానికి ఆరాధనకు రాకుండా ఉంటే, ప్రార్థన అవగానే మీరందరూ వెళుతూ తల ఒక రాయి పట్టుకొని వెళ్ళి ఏం చేయాలా? ఏం తీసుకునేగలమ్మా? తల ఒక రాయి పట్టుకొని వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న వాడిని పిలిచి, ఇంట్లో నుంచి బయటికి రాకపోతే డోర్ పగలగొట్టి, వాని కాళ్ళు చేతులు బట్టి గొడగొడ ఈడ్చుకొని పోయి ఊరు బయటికి, వానికి సంబంధించినోడే మొదటి రాయి వేయాలి వాని మీద. తలా ఒక్క రాయేసి చంపేయాలి. ఆ సచ్చిన శవం మీదనే రాళ్ళ కుప్ప ఉండాలి. ఎందుకంటే వాడు దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. అంటే విశ్రాంతి దినానికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఆరాధన చేస్తావా లేకపోతే చంపారు ఇశ్రాయేలీలు. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుడు ఏం చేశాడంటే స్వేచ్ఛ ఇచ్చాడు. బలవంతంగా కాదు, ఇది బలవంతంగా కాదు. నీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుడు నాకొక మంచి శుభదినాన్ని ఇచ్చాడు. వారమంతా తిండి, బట్టలు, సంపాదన, గొడవలు, సమస్యలు, ఈ ఆరాటమే కాదు, ఒక సంఘ సహవాసం, క్రీస్తుతో సహవాసం, వాక్యముతో సహవాసం, సేవకులతో సహవాసం, ఆరాధన సిస్టమ్, రెస్ట్ తీసుకునేది, అదే రీతిగా జీవితానికి కావలసిన పాఠాలు నేర్చుకునేది, దేవుని గురించిన జ్ఞానాన్ని నేర్చుకునేది, ఇది స్వేచ్ఛగా చేయాలని చెప్పాడు దేవుడు, బలవంతంగా కాదు. స్తోత్రం. అప్పుడు రావాలని ఇష్టం లేకపోయినా రాళ్ళు మీద పడతాయి, అందరూ చంపుతారనైనా ప్రతి ఒక్కడు వచ్చి కూర్చునేది. యేసు ప్రభు సిలువ వేయబడిన దాకా పాత నిబంధన నిలబడి చేసింది. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు పాత నిబంధన కొట్టివేయబడింది. అప్పుడు ప్రజలు మందిరంలో తప్పకుండా ప్రజలు ఉన్నారు. యేసు ప్రభు విశ్రాంతి దినాన మందిరానికి వెళ్ళేది ఎందుకు? ఇశ్రాయేలు అందరూ అక్కడ ఉండేది. సోమవారం పనిలో ఉంటే చేను దగ్గర ఉంటాడు యేసయ్య, చేపలు పడుతుంటే అక్కడ చెరువు దగ్గర ఉంటాడు యేసయ్య, అడవి పనికి వెళ్తే అడవిలో ఉంటాడు యేసయ్య, జనాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు యేసయ్య. యేసు ప్రభు కూడా విశ్రాంతి దినానికి వెళ్ళాడు అని శనివారం రోజు చూపిస్తాడు మనకి. ఎందుకు వెళ్ళాడు ఆ రోజున అంటే, విశ్రాంతి దినంలో ప్రజలు మందిరంలో ఉన్నారు, మందిరంలో కూడా బయట ఉంటే చచ్చిపోతారు వాళ్ళు, దేవుని ఆజ్ఞది చంపి పడేస్తారు సంఘస్థులు అంత ఋషంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరైనా ప్రార్థనకు రాకపోతే ఒక్కరి మందలు ఇవ్వమనం, ఆ విషయం మనకు లేదు, చంపాల్సిన అవసరం లేదు, కనీసం ఎందుకు రావట్లేదని మందలు ఇవ్వమనం.
కాబట్టి ప్రియమైన సంగమా, ఈ గత వారం క్రితం చెప్పిన దాన్ని మాత్రమే కొనసాగుతూ ఉంది. ఇది ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఇది ప్రభు ఆజ్ఞ. ఆ ఆజ్ఞకి ఎంత పవర్ ఉందంటే అది పాత నిబంధనలో చూపించాడు. మరి ఇప్పుడు ఎందుకు చూపించట్లేదు అని అంటే, దేవుడిది కృపాకాలం, ఉచితంగా స్వేచ్ఛగా ఇష్టపూర్వకంగా మనం చేయాలి. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దానికి మనం కట్టుబడాలా, మన ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తి కట్టుబడాలా. మందిరానికి పోకపోతే నాకు నష్టం వస్తుందేమో, అది బలవంతం. నీ మనసు నిన్ను బలవంత పెడుతుంది, రైట్ కాదు. మందిరానికి పోకపోతే నాకు కష్టం వస్తుందేమో, అది ఇష్టపూర్వకంగా ఆరాధనకు వచ్చినట్టు కాదు. మందిరానికి పోకపోతే నా భార్య ఏమన్నా మళ్ళీ దారి తప్పిద్దేమో, అది నువ్వు భార్యకు భయపడి చేస్తున్నావు. మందిరానికి వెళ్ళకపోతే మా భర్త ఏమన్నా మళ్ళీ తాగుపోతే ఈ రోజు ఈ పగల పడతాడేమో, నీ భర్తకు భయపడి చేస్తున్నావు భక్తి. మందిరానికి వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారో, మందిరానికి వెళ్ళకపోతే నేను పాస్టర్ గారి కుటుంబం కదా, మా అన్నయ్య ఏమనుకుంటాడో, మా తమ్ముడు ఏమనుకుంటాడో, మా అక్క ఏమనుకుంటాడో, మందిరానికి వెళ్ళకపోతే నేను సంఘ పెద్దను కదా. కాదండి, ఇవన్నీ కాదు. ఇది పాత నిబంధన కాలంలో. ఇప్పుడు మందిరానికి ఎలా రావాలంటే స్వేచ్ఛపూర్వకంగా మనస్ఫూర్తిగా రావాలి. స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలో కూడా ఈ మాట చెప్పాడు, స్వేచ్ఛగా హృదయపూర్వకంగా. 1వ కీర్తనలు కదా, ఉత్సాహగానాలతో రండి అంటాడు, సంతోషంగా రండి అంటాడు. 1వ కీర్తన చూడండి. 1వ కీర్తన మొదటి నుండి చదవండమ్మా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు. ఉత్సాహంగా రండి, ఉత్సాహంగా. ఉత్సవం అంటే పండగ, పండగలాగా రావాలట మందిరానికి. ఒక పండగ చేసుకోవడానికి ఎన్ని రోజుల ముందు నుంచి ఆరాటపడతా ఉంటారు. ఇంటికి సున్న వేయడానికి, వంట చేసుకోవడానికి, బంధువులు పిలవడానికి. మేకను కోసేవాడు మేకని, కోని కోసేవాడు కోని, కుక్కను కోసేవాడు కుక్కని. అయ్యగారు కుక్కని ఎవడు అతను కుక్కను కూడా కోసుకొని తింటారు. ఏమండి, అసలు ఇప్పటికే మనుషులు తినేస్తున్నారు అక్కడక్కడ మూర్ఖంగా. ఏమండి, ఆ మధ్యన ఎవరో చెప్పారట, నీ కొడుకుని తింటే నువ్వు బాగా శక్తి పొందుకుంటావని. అదొక మూఢత్వ భక్తి ఉంది. ఆ భక్తిలో 3 ఏళ్ల చిన్న కుమారుని భర్త డ్యూటీకి వెళ్ళాడు, పిచ్చోళ్ళు కాదు. మళ్ళా ఆమె బీఈడి చేసింది. బీఈడి చేసిన తల్లి, ఆమెకు భర్త ఉన్నాడు. ఆ భర్త గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఆయన గవర్నమెంట్ జాబ్ పోయినాక వీని అనగబట్టి మెడకాయ కోసి వాడిని మొత్తం ముక్కలు ముక్కలు కోసి వాని తలకాయ గొడ్డలు పెట్టి నరికి తలకాయ కూర వండుకొని తినదు. అది దరిద్రవుది. ఎంత ఘోరం, ఎంత ఘోరం. తెలివి ఏమైపోయింది, బీఈడి స్టడీ ఏమైపోయింది. ఏమండి, కొన్ని మతాలలో చాలా మూఢత్వం ఉంది, కొన్ని మతాల్లో చాలా మూఢత్వం ఉంది. ఆ మధ్యన ఒక చిన్న వీడియో చూశాను. పసిపిల్లలు 6 నెలల వయసు ఉంటుంది, ఆయన వాళ్ళ మీద నిలబడి తొక్కుతా ఉన్నాడు. వాళ్ళ ఆచారంలో వాళ్ళు ఏం చేయాలట, తొక్కాలట. ఇంకో దాంట్లో చూశాను, ఒక పిల్లలు, చిన్నపిల్లలు పొగలెళ్తున్నాయి, వేడి వేడి పాలు పోస్తే ఒకరి మొత్తం పై స్కిన్ తోలంతా ఊడిపోయింది, తోలంతా ఊడిపోయింది. సరే, అలా ఆ రీతిగా ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సరే, పండగ చేసేవాడు వాడు చేసే పండుగలో వాడు ఆనందిస్తున్నాడు. నీకు ఆదివారం ఆరాధనే ఒక పండుగ, గుర్తుపెట్టుకో. స్తోత్రం కలుగును గాక. ముసలు చేయొద్దనే కొద్దిగా, అంత ముసలు అయిపోయారా మీరు ఇద్దరా? పెద్ద ముసలు ఇద్దరు. అప్పటి నుండి చూస్తున్నా, ఒక్కసారి చేయొద్దు వీళ్ళు అరగపోతుంది కానీ వీళ్ళ కడుపు చల్లకుండా. అవతలైనట్టు కొద్దిగా ముసలాయన, యువతలైన కూడా ముసలాయన. ఆదివారమే మనకు ఒక పండుగ. స్తోత్రం కలుగును గాక. వారం వారం మనకి చెప్పండి అమ్మా, పండుగ. పండుగ దండగ, వారం వారం మనకి పండుగ. ఎవరైతే దీనిని అంత గొప్పగా అవును. ఒక భక్తుడు అన్నాడు ఏంటంటే, ఒకడు వచ్చి పనికి పిలిచాడట. పనికి పిలిస్తే నేను రాను, ఇవాళ నాకు పని ఉందన్నాడట. ఏం పని ఉంది రానంటే, నాకు చర్చికి పోయే పని ఉంది అన్నాడు. అదెట్ట పని ఇద్దరంటే, నాకు అది పని అన్నాడు అట. స్తోత్రం చెప్పండి. మనోళ్ళు ఏం చెప్తారంటే, నాకు అవతల పని ఉంది కనుక చర్చికి రాలేకపోతుంది అంటారు. వాడు రివర్స్లో చెప్పాడు. ఏం చెప్పాడు? నాకు చర్చికి పోయే పని ఉంది కనుక నీ పనికి రాలేనన్నాడు. దేవుని దృష్టిలో అతను గొప్ప భక్తుడు. భూమి మీద ఒకళ్ళ ధనవంతుడు, కోటీశ్వరుడు, పేదోడో నాకు తెలియదు. దేవుని దృష్టిలో గొప్ప భక్తుడు ఆయన. ఒక తల్లి, ఆ ఇంట్లో 4 పిల్లలు, 4 మనస్తత్వాలతో ఉన్నారు. దాంట్లో కూడా బాగా మాటలు కోరాడు. అమ్మని బాగా ఉబ్బిస్తాడు కానీ ఏం చేయడాడు. మాటల్లో మాత్రం అమ్మ 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 అని అసలు అమ్మని ఆకాశానికి ఎత్తేస్తాడు. కానీ వాడు పని సాయం చేయడు, పై చెయ్యడు, అసలు ఏమీ చేయడు. అయితే వాడు ఎంత పొగినా నవ్వడాట. ఒకడు బాగా పని చేస్తాడు, అమ్మ మనసు అర్థం చేసుకున్నాడు, కష్టం చేస్తాడు. అమ్మకి నేను ఎలా తోడుకుండాలని వాడు జోకు వేసి వేయకతోలే వాడిని చూసి నవ్విద్దాట అమ్మ. వాడిని చూసి నవ్విద్దాట, వాడిని చూసి సంతోషంగా ఉంటుందట, వాడిని చూసి హ్యాపీగా ఉంటుందట.
ఈ నన్ను చూసి నవ్వట్లేదనే ఈ కొడుకు ఈ తల్లి మీద ఒకరోజు పోరాటం మొదలుపెట్టాడు. అమ్మా, నేను నిన్ను పొగుడుతున్నా, నీకు నవ్వు ఒక్కసారి కూడా రావట్లేదు. వాడు ఏమనుకోతోలే, వాడు నవ్వుతున్నావు, వాడిని ముట్టుకుంటున్నావు, దగ్గర తీస్తున్నావు, కగిలిస్తున్నావు, ఏంటమ్మా ఈ పక్షపాతం అన్నది. నాన్న, నా దగ్గర ఏ పక్షపాతం లేదయ్యా, నా మనసు మీ అందరి గురించి మొత్తం ఆలోచిస్తుంది, మీ అందరి సంగతి నాకు తెలుసు. కేవలం నువ్వు ఎలాంటి వాడివి చెప్పాను కదా, మాటలు కోరాడు. చెప్పరా మాట? కేవలం ఎలాంటి వాడు? మాటలు కోరాడు. మాటలు తప్ప మరేమీ లేదు. మాటల మరాఠీ, మాటల మాయ, మామూలు మాటలు కాదు. మాటల్లో గారడి విద్యనే ఇచ్చినోడు, కానీ ఏమి లేదు, ఉట్టిదే డుబడుబా. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నిజంగా నువ్వు ఎలా వస్తున్నావు దేవుని సన్నిధికి? ఎలా ఉంది వాక్యం? దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధికి మీరు ఉత్సాహగానాలతో రండి, పండుగ లాంటి వాతావరణంతో రండి. ఎంత బలవంతంగా వస్తారో. ఒక ఆయన చెప్పాడు, చిన్నప్పుడు ఎత్తుకొచ్చారట వాడిని ఆ 8వ రోజు నీళ్ళు చల్లటానికి. చిలకల మీద చేస్తారుగా, పేరు పెట్టడానికో నీళ్ళు చల్లడానికి చిన్నప్పుడు తీసుకొచ్చారు. ఆయన వచ్చిన వాడు అడ్రస్ లేడుగా. చిన్నప్పుడు ఎవరు ఎత్తుకొచ్చారు. పెళ్ళప్పుడు ఒక పెద్ద మనిషి, పెళ్లి పెద్ద ఉంటాడుగా, రారా పోదాం రా రా అని లాక్కొచ్చాడట. మేకను గాడిదను లాక్కొచ్చినట్టు పెళ్ళప్పుడు వచ్చాడు, అడ్రస్ లేడు. మరలా చచ్చిపోయినాక మన సంఘం లేదు, అది చచ్చిపోయినాక శవాన్ని పెట్టిలో పెట్టి చర్చికి తీసుకొచ్చి చర్చిలో ప్రార్థన చేసినా తీసుకుపోతారు. 3 సార్లు ఎవడన్నా తీసుకొస్తేనే వచ్చిండు, కానీ వాడు వచ్చిండా? అర్థమైందా స్టోరీ? వాడు పసిపిల్లగాడప్పుడు తల్లిదండ్రులు మోసుకొచ్చారు, పెళ్ళప్పుడు పెళ్లి పెద్ద లాక్కొచ్చాడు, చచ్చిపోయినాక 4 మోసుకొచ్చారు. మరలా వాని సమాధి మీద ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు, వీడు ప్రభునందు మృతి నొందాడు అని పెట్టకపోతే అయ్యగారికి మృతి వస్తుంది. మరి ఊరుకుంటారా చంపిపడే అయ్యగారిని? దేవుడు పెట్టిన నియమం, దేవుని సన్నిధిని ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎంత ఉత్సాహంగా, ఎంత కట్టుబాటుతో, ఎంత మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధనను గనపరుస్తావో, ఆరాధనలో పాలు పొందుతావో, అది దేవుని దృష్టిలో గొప్పది. నువ్వెంత ఇంతమంది అదే ఎంత గొప్పడివి, ఎన్ని మాటలు పలుకుతున్నావు, ఎన్ని బట్టలు, ఇది కాదు. నువ్వు చేసే క్రియ, నువ్వు దేవుని కొరకు జీవించే విధానము, దేవుడు నిన్ను చూస్తాడు, నీ మనసును చూస్తాడు. నీ హృదయంలో ఎంత ఉత్సాహంతో, ఎంత సంతోషంతో, ఎంత ఆనందంగా దేవుని సన్నిధికి రావాలని ఆరాటపడుతున్నావు. ఇష్టంగా వస్తే అది ఆశీర్వాదం, బలవంతంగా వస్తే అది అంత ఆశీర్వాదం కాకపోవచ్చు. స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడమ్మా? మరలా 1 నుండి చదవండి. సమస్త దేశములారా, ఒకడు కాదు, ఇద్దరు కాదట, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. సంతోషముతో దేవా దేవా దేవా, ఈ క్షణం బ్రతికున్నానంటే నీ కృప. మన గాజా యుద్ధంలో బాంబు వాళ్ళు, హామస్ వాళ్ళు ఈ ఇజ్రాయేల్ మీదనే వేశారు. ఆ బాంబు ఏమైందంటే గురి తప్పి తిరిగి వాళ్ళ మీదనే పడింది. వాళ్ళ మీదనే పడితే యాపటి నష్టం అనుకుంటున్నారు. 500 మంది ఉన్నటువంటి హాస్పిటల్ అది బూడిదైపోయింది. అంత పెద్ద బాంబు, వాళ్ళు వేసుకున్న బాంబు వాళ్ళ మీద పడింది, బూడిదైపోయింది. నేను ఆ స్టోరీ ఇక్కడ చెప్తున్నానంటే, అసలు మరణం ఎప్పుడు మనిషికి ఎలా వస్తుందో తెలియట్లేదు. గ్రద్ద కోడి పిల్లలు కొట్టుకుపోయినట్టు ఎగిరిపోతున్నారు మనుషులు. నేను స్థిరమా భూమి మీద ఉన్న 4 రోజులు, దేవా నీ ఎదుట మీరు చెప్పినట్లు నేను ఆనందంగా సంతోషంగా నేను ఆరాధనకు వచ్చానయ్యా, ఆనందంగా సంతోషంగా నేను మార్పు చెందానయ్యా, నా ఇష్టపూర్వకంగా భక్తి చేశానయ్యా, కష్టంగా కాదయ్యా అని చెప్పగలిగిన మనసు మనకుంటే, మనల్ని ఆశీర్వదించగల మనసు దేవునికి కూడా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో, ఈ వారం కూడా ఈ ఆరాధన దగ్గర అయిపోయేటట్టుంది నా ప్రసంగం. 58వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము, ఇది ఇశ్రాయేలు ప్రజలైతే శనివారం చేస్తారు, మనము ఆదివారం విశ్రాంతి తీసుకుంటున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో ఆదివారం విశ్రాంతి ఉంది, ప్రపంచ దేశం అంతట్లో ఆదివారం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు వారు ఆదివారం రోజున తిరిగి లేచాడు కనుక ఈ ఆదివారం మనం విశ్రాంతి తీసుకుంటున్నాం. ఈ ఆదివారంలో మనం ఆ విశ్రాంతిలో కొంత సమయం ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని ఏం చేయాలట? ఈ రోజున లాభాన్ని విడిచిపెట్టాలట. వ్యాపారం ఏం చేస్తుంది? లాభం. కూలి ఏం చేస్తుంది? ఆ పూట కష్టాలతో లాభం వస్తుంది. ఏదైనా పని చేస్తే ఏమొస్తుంది? లాభం వస్తుంది. డ్యూటీ చేస్తే ఏమొస్తుంది? లాభం వస్తుంది. ప్రభు అంటున్నాడు, ఈ దినము, నేను నిన్న మొన్న ఎవరికో చెప్పానమ్మా, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత దేవుడు మొత్తం లెక్కేస్తాడు. లెక్కేసి వారానికి 6 రోజులకి ఎన్ని పైసలు వస్తాయి, అన్ని పైసలు మీకు ఇస్తాడు బిడ్డ.
తర్వాత ఈ 2 సంవత్సరాల లోపు, 3 సంవత్సరాల లోపు, 5 సంవత్సరాల లోపు ఏదో ఒకటి గట్టిది ఒకటి పెట్టి ఎగస్ట్రా ఉన్నదంతా ఖాళీ చేస్తాడు. ఏమండి, ఇప్పుడు ఇది 30 లీటర్ బాటిల్, లీటర్ కాదు, ఇది 30 లీటర్ బాటిల్. ఎంత పోసినా దీంట్లో ఎన్ని పడతాయి? 30 లీటర్ పడతాయా, లీటర్ పడతాయా? అమ్మ మాట్లాడండి. 30 లీటర్ పడతాయి. మనం అనుకుంటున్నాం 7వ రోజు చేసి సంపాదించుకున్నానని. ఆ సంపాదించుకున్న దాన్ని ఎక్కడో లీక్ చేస్తాడు ఆయన. రోగం పేరుతోనో, దొంగని పేరుతోనో, ఎవరినో నమ్మిస్తే అప్పు ఎగ్గొట్టే పేరుతోనో, ఏమండి ఎక్కడో ఒక లీక్ చేసి దాన్ని లెవెల్ చేస్తాడు ఆయన, అంతే. ఇది సేవకుని మాట, దానికంటే ముఖ్యంగా దేవుని మాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు 7వ రోజు సంపాదించిందంతా దానికి దారి పెడతాడు దేవుడు. దాన్ని ఎవరి కోసం సంపాదిస్తున్నావు? కష్టపడి, నువ్వు కష్టపడి కూడబెడుతున్నావు. నీ మనసులో బాధ ఉంది, మందిరానికి పోలేకపోతున్నానని కష్టపడి కూడబెడుతున్నావు. ఈ కూడబెట్టిన దాన్ని దేవుడు ఎవరికో అప్పగిస్తాడు, గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుడు ఏమంటున్నాడు? నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని ఘనముగా ఆచరించిన ఎడల, కన్నీళ్లతో, వేదనతో, దుఃఖముతో, బాధతో, భార్య బాధకి భర్త, భర్త భార్యకి భార్య, మా పాష గారు పోరు తట్టుకోలేకపోతున్నాను నాయన, వారం ఫోన్లు కూడా చేసి అడుగుతాడయ్యా, అమ్మ రాలేదేందయ్యా, అక్క రాలేదేందయ్యా, మెసేజ్లు పెడతాడయ్యా. ఇంత దుఃఖముతో, ఇంత ఏడుపుతో చేస్తే అది దేవునికి ఎలా ఉంటుందమ్మా? మన ఇంటికి వచ్చే చుట్టం ప్రేమతో రావాలా? నేను పోకపోతే ఏమనుకుంటారో, ఎప్పుడు ఏడుపు తోడుపుతో చుట్టం పోతే ఏమంటారు? అమ్మ మీ మనసు ముఖం అంతా తేటగా లేదు, ఇంత బాధతోటి మా ఇంటికి ఎప్పుడు రాకండి అమ్మ, మీ దండం పెడతాం, మీరు రాకుండానే బాగున్నదా మాట్లాడు ఆయన. ఎలా ఎంచాలట దీన్ని? ఘనముగా స్తోత్రం కలుగును గాక, ఘనముగా ఎంచండి. ఎప్పుడైతే ఎవరి హృదయంలోనైతే దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతుంది, ఆ రోజు నీకు అనుకూలం ఉంది. ఈ రోజు ఖచ్చితంగా మనం అనుకూలం చేసుకోవాలి. మిగతా కార్యక్రమాల గురించి చెప్తున్నా. ఆ రోజు అనుకూలం ఉంది. దేవుని మందిరంలో జరిగే కార్యక్రమం ఇది ఘనమైనది. ఘనమైన దేవుని గురించి జరిగే కార్యక్రమం ఘనమైనది. ఈ ఘనమైన కార్యక్రమానికి నా మనస్ఫూర్తిగా, నా ఇష్టపూర్వకంగా నేను లోబడతాను. నా ఇష్టపూర్వకంగా దీన్ని జరిగిస్తాను. నా జీవిత కాలము మట్టుకు ఇదిగో అత్యవసరంగా నిజంగా ఆ గాడిదో ఎద్దో గుంటలో పడి చచ్చిపోద్దునైనా అనేటువంటి సందర్భం మీద నుంటే తప్ప నేను ఆదివారం మానను అనేటువంటి ఆ నిర్ణయానికి వస్తే, ఈ ఆదివారమున మీరు సంఘంగా కూడుకుంటారు, ఇది దేవుని ఆజ్ఞ. మీరు బల్లాలో పాలు పొందుతారు, ఇది దేవుని ఆజ్ఞ. దేవుడు మీకు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇది దేవుని ఆజ్ఞ. అపోస్తలుల బోధ, సేవకుల బోధ వినాలి, ఇది దేవుని ఆజ్ఞ. అంటే దేవుని చిత్తములో కొన్ని విషయాలు మీరు నెరవేరుస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో వర్షంలో చెప్పాలంటే ఈ మందిరం మాట పరలోక రాజ్యంలోకి పోవడానికి నిచ్చెన మెట్టు మొదటి ఏడుందట. పరలోకానికి భూలోకానికి ఒక నిచ్చెన ఉంది. ఎవరికలా వచ్చింది అది? దేవుడు మీరు దీవించును గాక. ఏమయ్యా రాత్రి మీకే వచ్చిందంటేమో భయం వేసింది నాకు రాలేమ్మా. యాకోబు భక్తునికి వచ్చింది కళ. ఆ కళలో ఒక నిచ్చెన ఉంది. దానికి నిచ్చెనకి 4 కాళ్ళు ఉంటాయి. అంటే కర్రలు ఉంటాయి కదా, 4 కాళ్ళు, కింద 2 పైన 2 ఉంటాయి. కింద 2 భూమి మీద ఉన్నాయట, పైన 2 ఎక్కడున్నాయి? దాని మీద నుండి ఎవరు ఎక్కి దిగుతున్నారట? దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయట. పైన ధవల సింహాసనం వేసుకు తెల్లని వస్త్రాలు ధరించిన ఒక ఆయన ఉన్నాడట, పెద్ద ఆయన. అంటే దాని అర్థం ఏంటి? భూలోకం నుండి పరలోకం వెళ్ళడానికి ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన ఎవరంటే యేసుక్రీస్తు ఉంది. ఆ నిచ్చెన ఏదేనంటే అక్కడ దానికి పెట్టబడిన పేరేంటంటే బేతేల్. ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. దాని మర్మాలు ఆలోచించండి, ఇండైరెక్ట్ గా ఆలోచించండి. దేవుని మందిరం అని పేరు పెట్టాడు ఆ నిచ్చెన వేయబడిన స్థలానికి. అంటే నిచ్చెన ఎక్కాలంటే నిచ్చెన కాడికి రావాలిగా, అవునమ్మా? నిచ్చెన ఎక్కాలని నిచ్చెన కాడికి రావాలిగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఆ నిచ్చెనకి ఏ పేరు పెట్టాడు అంటే బేతేల్ అన్నాడు ఆ నిచ్చెన ఉన్న స్థలాన్ని. బేతేల్ అంటే అర్థం ఏంటి? అక్కడనే రాయబడింది దేవుని మందిరం. దేవుని మందిరానికే రాకుండా, ఈ మందిరానికి రాకుండా ఆ మందిరానికి ఎలా వస్తావు? పైన ఒక మందిరం ఉంది పరలోకంలో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరం. ఏదో పాట ఉంది, స్టీవెన్సన్ గారిదా ఎవరు ఉంది కదా, దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. దేవుని మందిరం దీవెన ప్రాంగణం
మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ స్వంతము. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ స్వంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. మానక వెళ్ళడం క్రైస్తవ. దేవుడు మాట్లాడుతున్నాడు, సమస్త దేశములారా. సమస్త దేశములారా అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని రకాల ప్రజలు ఉన్నారో అందరికీ ఆయన ఆహ్వానం తెలియజేస్తున్నాడు. నా దగ్గరకు రండి, అది సంతోషంగా రండి, ఉత్సాహంగా రండి, కృతజ్ఞతతో రండి, మనస్ఫూర్తిగా రండి. బలవంతంగా కాదు. బలవంతంగా భక్తి చెయ్యలేము, చెయ్యకూడదు. గుర్తుపెట్టుకోండి, బలవంతంగా భక్తి చెయ్యలేము, చేయకూడదు. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక తండ్రి వచ్చాడట, ఇద్దరు కొడుకులు ఉన్నారట. ఒరే ద్రాక్ష తోటకి వెళ్ళి పని చేసి రారా అన్నాడట. చేస్తాడా అని అన్నాడట. ఇంకోటి దగ్గరికి వెళ్ళాడట, ఒరే ద్రాక్ష తోటకి వెళ్ళి పని చేయంటే నాకు ఓపిక లేదు, నేను వెళ్ళనన్నాడట. ఆ తండ్రి వాళ్ళిద్దరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అవతలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ చేస్తానన్నాడు అప్పటి మట్టుకే ఆ తండ్రిని సంతోషపెట్టి అప్పటి మట్టుకే నేను చేయనంటే ఆయన ఎవరు చేతులు ఇదంత ఎందుకు మనకి అని అనుకునేవాడు. అని చేస్తా అన్నాడు కానీ వీడు చేయలేదట. చేయనన్నాడు ఆలోచన చేశాడట, నేను తండ్రి మాట ఎందుకు వినట్లేదు, నా తండ్రి మాట వినాలి కదా, నా తండ్రికి లోబడాలి కదా, నేను ఎందుకలా ఎదురు తిరిగాను, ఇది కరెక్ట్ కాదు అనుకోని ఆ చేయనన్నోడు మనసు మార్చుకొని వాడు వెళ్ళి పని చేశాడట. వాడు మెప్పు పొందాడు, వాడు దీవించబడ్డాడు. చేస్తా అన్నోడేమో వీడు మాట తప్పేసి వచ్చినప్పుడు వద్దాం ఏదో సాకు చెప్దాంలే, మరలా వచ్చినప్పుడు ఎందుకు రాబోలేదంటే మీరు అట్లా వెళ్ళారు అంబటే కడుపు నొప్పి వచ్చేసింది డాడీ, అట్లా మీరు గేట్ దాటారు అంతే, తలకాయ నొప్పి అంటే పగిలిపోయి అతుక్కుపోయింది అనుకున్నా నేను. కొంతమంది భలేగా చెప్తారండి, వాళ్ళ మాటలే నాకు ఇటువంటి మాట్లాడతాను, దేవుడిని క్షమించను కాదు. విచిత్రంగా మాట్లాడతారు, అప్పటికప్పుడే అసలు భూకంపం వచ్చినట్టు అప్పటికప్పుడే పిడుగుపడినట్టు మాట్లాడతారు, ఆశ్చర్యం కల్పిస్తారు. అది అబద్ధమని చెప్తున్నానికి వినేటట్టు అర్థమయ్యేటట్టు కూడా మాట్లాడతారు మళ్ళీ. అంటే వాళ్ళ స్వభావాన్ని బయలుపరుస్తున్నారు. నేను అబద్ధం మాట్లాడతాను, ఇట్టే మాట్లాడతాను, నన్ను ఏం అడగద్దు, నన్ను ఏం ప్రశ్నించొద్దు, నన్ను ఏం చేయదు, నేను ఇంతే. ఇష్టపూర్వకంగా చేయండి. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ప్రభువే మనకు మార్గముగా, ప్రభువే మనకు మాదిరిగా, నడుచుకోవడం కష్టము కాదు, ప్రభు అంటే మనకిష్టము ఉంటే. ప్రభువే మనకు మార్గముగా, ప్రభువే మనకు మాదిరిగా, నడుచుకోవడం కష్టము కాదు, ప్రభు అంటే మనకిష్టము ఉంటే. ప్రభువే మనకు మార్గముగా. భక్తి కాదు, భూమి మీద ఏది ఇష్టపడ్డా అది కష్టం అనిపించదు మనకి. ఇష్టపడితే కష్టం అనిపిస్తుందా? వర్షం కురుస్తుందంట, ఒక అమ్మాయి ఫోన్ చేసిందంట లవర్కి. టెస్టింగ్, మామూలు పరీక్షలు కాదు మనోళ్ళు పెట్టేటి బిడ్డ. ఇదిగో నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలా, వర్షం పడుతుంది కాదమ్మా ఇప్పుడు ఎందుకు ఐస్ క్రీమ్ అనలేవాడు, అనలేదు, వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి రండి ఇట్లా చెప్తాడా? అమ్మ ఇప్పుడే ఇక్కడికంటే కొద్దిగా అటు పోతున్నట్టు, పక్కింటికి పోతున్నట్టు. అమ్మ ఇప్పుడే ఇక్కడికే అన్నాడు వాడు. బండి ఎక్కాడు, కథ వెళ్ళాడు, ఐస్ క్రీమ్ తెచ్చి అమ్మాయి చేతిలో పెట్టాడు. ఒక చిన్న చిరునవ్వు, పోయాడు. ఆ వర్షాన్ని గట్టిగా జలుబు పెట్టింది. మనోడు వారం రోజులు జ్వరం తగిలింది. అమ్మకి తెలిసింది. కాదురా ఆ పిల్లని అడగొద్దారు, కుంభ వర్షం కురుస్తుండే, ఆ వర్షంలో మళ్ళీ ఐస్ క్రీమ్ అవసరమారా అంటే, అమ్మా ప్రేమ అంటే నీకు తెలియదులే అమ్మా, ఇదేనారా అంటే, అవునమ్మా ఇది కూడా నాకేమనిపించదమ్మా. యాకోబు కంట చెప్పండి 7 సంవత్సరాలు ఎలా కనపడిందంట? ఆశ్చర్యం అనిపించింది నాకు. 7 సంవత్సరం, ఒక సంవత్సరం ఒక్క రోజులాగా ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు నాకు అసలు. ఒక ఆయన అంటాడు, కవి ఆయన వర్ణిస్తూ, ఆయన గొర్రెలకు సేవ చేస్తున్నప్పుడు, వాటి పేడ తీస్తున్నప్పుడు, వాటి కడుగుతున్నప్పుడు, వాటి శుభ్రం చేస్తున్నప్పుడు ఎప్పుడు చూడు పిచ్చి పెట్టినట్టు ఆ రాహేలే నిండిపోయింది. 14 సంవత్సరం. ఇంకోటి అసలు ఆ మామ ఏం అడగలే, నీకేం కావాలో చెప్పు అన్నాడు. ఉట్టిగా నాకడెట్ట పని చేస్తావురా, నువ్వేదో బాధలో వచ్చావు, నా రక్తబంధువు, నా ఎముక నా మాంసం అంటాడు, నా రక్తబంధువు నా ఇంటికి అడిగితే మాత్రం ఊరికేనే చేస్తావా, నీకేం జీతం కావాలో చెప్పు అన్నాడు. ఈయన ఏం అడగాల? అయ్యా నెలకో 10 గొర్రెలు ఈయన లేకపోతే 2,000 ఈయన అని అడగాల. ఏనే రివర్సు,
ఏ రివర్స్ చెప్పాడు, నీ చిన్న కూతురు కోసం నేను 7 సంవత్సరాలు నీకు సేవ చేస్తా మామ అన్నాడు. అడగలే, మామ అడగలే. అసలు ప్రేమ గుడ్డిదంటారు, జాగ్రత్త, అప్పుడప్పుడు గుడ్డి చేస్తుంది, పిచ్చోళ్ళని కూడా చేస్తుంది. సరే, అది లోకరీతి ప్రేమ గురించి మాట్లాడుతుంది. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ఇష్టపడితే, దేవుని క్రమాన్ని ఇష్టపడితే కూడా కష్టం అనిపించదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం అనిపించదు, స్తోత్రం చెప్పండి. కారపల్లికి ఇల్లందుకు ఎన్ని కిలోమీటర్లు అండి? 10 కిలోమీటర్లు. నేను, పాలప్రసాద్ అన్న, మా రాజన్నయ్య కారపల్లి హాస్టల్ నుండి ఛార్జీ పైసలు లేవు. ఇల్లందులో శాలం చర్చి, మా రాజన్న ఇంటి ముందున్న శాలం చర్చి చిన్నప్పుడు మేము పోయింది. ఆ చర్చికి ప్రార్థనకు రావాలి, ఛార్జీ పైసలు లేవు. రూపాయి దొరికితే కష్టం. అప్పుడు పావలాలు 5 పైసలు కూడా చల్లుతున్నాయి. ఇంకా 5 పైసలు కూడా చేసి మేము పైసా 2 పైసలు 3 పైసలు చూసాం కానీ చల్లలేదు, మాకు తెలియదు. చూసాము ఇక మేము అప్పుడు చల్లదు. 5 పైసలు చల్లుతున్నాయి. ఏ 5 పైసలు 10 పైసలు కానుకేసి ఉంటాం మేము. పైసలు లేవు, ఛార్జీకి లేవు. రైలు పట్టాల మీద కారపల్లి నుండి ఇల్లందు శాలం చర్చికి నడిచి వచ్చి ఆరాధన చేసుకొని, ఆ తిమోతి గారి భార్య కృపమ్మ గారు, పాస్టమ్మ గారు, మాకు ఆమె మిరియాల శాలను పోసేది. మాకు నీళ్లు పోస్తుందో శారిపోతుందో తెలియదు, ఎందుకంటే ఖచ్చితంగా నీళ్లు నచ్చే ఉండేది. పాపం ఆమె ఏం చేస్తుంది, ఇప్పుడు మేము కూడా అప్పుడప్పుడు ఎవరికైనా పెడతాంటే మాకు తెలుస్తుంది ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఎంత పెట్టాలని. నీళ్ళలాగానే ఉండేది, కారం కారం ఉండేది. ఇక అన్నం వేస్తే తినేసి అబౌట్ టర్న్ మళ్ళా ఎక్కడికి? కారపల్లి హాస్టల్. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అట్లా 2-3 సంవత్సరాల నడిచి వచ్చినాం ప్రార్థనకి కారపల్లి నుండి. మాకు ఇబ్బంది అనిపించలే. ఆ పట్టాల మీద ఎగురుకుంటా, పట్టాలు జారుతా ఉంటే కింద పడుకుంటా, మోకాళ్ళు బగలగొట్టుకుంటా, ఏమండి సంతోషం అనిపించింది. ఓ సినిమా పోయే పిల్లవాడికి ఎలా సంతోషంగా వెళ్తాడు, ఓ జాతరకి ఎలా సంతోషంగా వెళ్తారు. ఇంకా మనోళ్ళు జాతర బ్యాచ్ ఉన్నారు, నేను జాతరలో ఉన్నా అని ఫోటో పెడతాడు ఒకడు. ఈ బతుకు మారలే అని చెప్పుకుంటున్నావు ప్రపంచానికి. ఇంకా ఏమండి ఆనందం, సంతోషం. రాగబానుగూడెం నుంచి అడవిలో నుంచి దారి ఉంటుంది, 9వ మైలు తండ. 90-91 సంవత్సరంలో ఒకడు యాంపిల్వేర్ మోసుకొని, ఒకడు డ్రమ్ మోసుకొని, ఒకడు మైక్ సంబంధించిన గొట్టం మోసుకొని, ఒకడు కూర్చోడానికి 4 పట్టాలు మోసుకొని ఓ 10-15 మంది గుంపుగా నడుచుకుంటా పోయి ప్రార్థన పెట్టి తిరిగి వచ్చేసరికి రాత్రి 1-2 నడిచి 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 అప్పుడు బాధ అనిపించలే, మాకు కష్టం అనిపించలే. అది ఇష్టంగా చేసాము, ఇష్టంగా చేసాము. సైకిల్ ఈరోజు బండి నడపడానికి కష్టంగా ఉంది, ఎందుకంటే ఎముకలు అరిగి ఉన్నాయి, దెబ్బతిని ఉన్నాను కనుక. సైకిల్ వేసుకొని 600 కిలోమీటర్లు, అబద్ధాలు చెప్పట్లేదండి, ఉన్నారు, మీకు సాక్ష్యం ఇప్పిస్తాను నేను. 600 కిలోమీటర్లు స్వార్థ పత్రికలు పంచుకుంటూ తొక్కుకుంటూ సైకిల్ తిరిగాను నేను. కష్టం అనిపించలే. ఇష్టపడితే కష్టం అనిపించదు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నా విశ్రాంతి దినాన్ని మీరు ఘనముగా ఎంచండి, నా విశ్రాంతి దినాన్ని నాకు ప్రతిష్ఠితమైన దినముగా ఎంచండి, నా విశ్రాంతి దినాన్ని అది మీకు దీవెనకరమైనదిగా ఎంచండి, నా విశ్రాంతి దినాన్ని అది నా ఆజ్ఞగా ఎంచండి, అది మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదం. చూడండి యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. ఆదివారం ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడుతుందంటే చర్చికి బంధు. ఏమండి, ప్రపంచ కప్పురా, వీడే పట్టుకొస్తాను పాపం. వీడు చూడకపోతే ఓడిపోద్ది ఇండియా. ఏమండి, వీడు చూడకపోతే పాకిస్తాన్ బలం పెరిగిద్దేమో. మరి క్రైస్తవుడు క్రైస్తవ సంబంధమైన మాట మాట్లాడకుండా ఈ లోకానుసారమైన మాట మాట్లాడుతుంటే, ఇదంతా ఎరిగి ఉన్నాను, అనుభవించాను, అనుభవిస్తున్నాను, పాటిస్తున్నాను కనుక నాకు కొంచెం అది చాలా అల్పమైనదిగా కనపడుతుంది. ఏంది ఇంత అల్పంగా మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎంతమంది వీళ్ళకి బైబిల్ జ్ఞానం, ఎంతమంది వీళ్ళకి భక్తి, ఇంత భక్తిహీనులా అనిపిస్తుంది నాకు. ఇష్టమైన వార్త, ఇష్టమైన ఫ్రెండ్ వచ్చాడు, ఇష్టమైన సినిమా వచ్చింది టాకీస్లో, ఇష్టమైన రాజకీయ నాయకుడు వచ్చాడు, నగరంలోనే ఆయన చెప్పుకున్నాడు, ఆ వారం ఎట్లా చెప్పుకున్నాడు. ఆ నెలలోనే ఖమ్మంలో ప్రసాదం వల్ల సంఘానికి పోతే శోభక్క మనగాడు కూడా వచ్చారు, అయ్యగారికి మరదరు, వాళ్ళ పాప పుట్టినరోజు కరుణశ్రీ. ఆ పుట్టినరోజు వాక్యం చెప్పడానికి ప్రసాదం నన్ను పిలిచాడు, శోభక్క సుట్టంగా అయ్యగారిని పిలిచింది. అక్కడ మీట్ అయ్యాం. అక్కడ పెవికి పడ్డది దేవుని దయ వల్ల. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. 6 సంవత్సరాలండి
నన్ను లైఫ్లో ఎవరు పిలవలే ఇన్నిసార్లు. 6 సంవత్సరాలు పుట్టినరోజుకి, పెళ్లి రోజుకి, ఏమండి చర్చి ఓపెనింగ్కి, బాప్తిస్మానికి, ఎవరైనా చచ్చిపోతే ప్రతిదానికి 6 సంవత్సరాలు పట్టట్లే ఆయనకి. ఇంకా స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టమైన వ్యక్తి వచ్చాడని ప్రార్థన పోగొట్టుకున్నాడు. ఆ ప్రార్థన ఇన్నిసార్లు సంఘానికి వాక్యం చెప్పే భాగ్యం ఇది. భాగ్యం బోధించడం భాగ్యం. వాక్యం చెప్పేది భాగ్యం. ఇది నా భాగ్యంగా భావిస్తాను. నా భాగ్యం. స్వార్థ ప్రకటించు వారి పాదములు సియోను పర్వతం మీద ఎంతో సుందరములైనవి. భాగ్యం ఇది. అందరికీ రాదు. ఇది ఎంచుకున్నా ఉండదు. దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడు, నేను దీన్ని పోగొట్టుకోకూడదు అనుకుంటాను. నేను ప్రార్థన చేసుకుంటాను, క్రమంగా ఉంటాను. ప్రియమైన సంగమా, నువ్వు ఈ దేవుని క్రమాన్ని నువ్వు ఎప్పుడైతే ఘనపరుస్తావో, మనస్ఫూర్తిగా ఆచరిస్తావో, లోకవార్తలు చెప్పుకోవడానికి టైం పెట్టకుండా, ఏమండి ఈ ఆదివారం అని సినిమా ఏంటది టీవీలో కొత్త సినిమాలు వేస్తూ ఉంటాడు ఆదివారం. ఒకప్పుడు క్రైస్తవులు సినిమా టాకీస్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు. ఈ అయ్యగారుల బోధల వల్ల ఆగిపోయారు. ఆ సైతాన్ ఏం చేసిందంటే, నేను నీ దగ్గరికి వస్తాను వచ్చేసింది. టాకీస్కి మనం పోవాల్సిన అవసరం లే. వాడే ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు, మన ఇంట్లో టీవీ రూపంలో కూర్చున్నాడు. ఆ టీవీ కూడా నలుగురు 4 సినిమాలు చూస్తున్నారు, గొడవలు అయితే రిమోట్లు పగిలిపోతున్నాయని ఎవరి సినిమా వాళ్ళకి ఇచ్చేసాడు. మళ్ళీ ఈ శబ్దాలు డిస్టర్బ్ అవుతున్నాయని ఎవరి చెవులు వాడికి బట్టేట్టు వచ్చేసింది. ఓ పిల్లగాడు పండుకొని దుప్పటి కప్పుకొని చెల్లు పట్టుకొని చెవులు పెట్టుకొని వస్తున్నాడు. వాని వాళ్ళయ్య, మరి వానికి అన్నోడ అయ్యకి తక్కువ తిరుగుతుందా? వాళ్ళయ్య వారి తలదిండు కాడ పెట్టాడు ఒక కెమెరా, ఈ లోపల ఏం చూస్తున్నాడు అని. సాతాను మనల్ని ఎంత భ్రమ పెడుతుంది. దేవుని శిష్టానికి వేరుగా జాగ్రత్త, మోసపోకండి. మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా భక్తి చేయండి ప్రియులారా, అది మనకు దీవెన. ఏమంటాడు చూడండి 14వ వచనం. ఇవన్నీ సంతోషంగా చేస్తే ఆనందం ఉంటుంది. యెహోవా యందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి హృదయంలో ఇలాంటి ఎక్సైటింగ్, ఇలాంటి ఉత్సాహం, ఇలాంటి సంతోషం, ఇలాంటి ఆనందం, ఇలాంటి దైవ భయం, ఇలాంటి మనస్ఫూర్తి భక్తి ఎవరు చేస్తారో దేవుడు వారిని ఉన్నత స్థలముల మీద హెచ్చిస్తాడట, నడిపిస్తాడట. హుసన గారి పాటలో రాశాడుగా, ఉన్నత స్థలముల మీద నన్ను నడిపించుచున్నావు, నీవేనా సంతోషగారు. ఉన్నత స్థలముల మీద నడిపిస్తాడు దేవుడు. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవములో ఉంచెదను, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ప్రియమైన సంగమా, క్రమము అనే మాట, దేవుడు పెట్టిన క్రమము అనే మాట వింటున్నాం. ఆ క్రమంలో అసలు అది కొంచెం చెప్పి ఇంకోటి చెప్పుదాం అనుకున్నా. ఈరోజు క్రైస్తవునికి ఉండాల్సిన క్రమంలో 2వ పాయింట్ చెప్పుదాం అనుకున్నా, 2వ 3వ. ఆ మొదటి పాయింట్ మరలా 2 వారాల కింద చెప్పుకున్నదే, ఆయన కొద్దిగా చెప్పుకున్నాం. ఇవాళ ఇంకొక కోణంలో ఇంకా ఇంతసేపు ఆ మూమెంట్ ఇచ్చాడు దేవుడు. మైండ్లో మూమెంట్ పోయింది, అయిపోయింది, టైం అయిపోయింది. దేవుడి ప్రేరేపణ తగ్గిపోయింది. మనం ముగించుకోవడం చాలా మంచిది. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, లోకవార్తలకు, సినిమాలకు, శిఖార్లకు, పనికి, సంపాదనకు, ఏమండి ఇష్టమైన భోజనానికి, ఇష్టమైన చుట్టానికి. ఈ ఆదివారం కూడా చుట్టాలు వస్తూ ఉంటారు. ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. ఆదివారం చుట్టాలను మీ ఇంటికి దేవుడు ఎందుకు పంపిస్తుందంటే వాళ్ళని చర్చికి తీసుకురావడానికి పంపిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఆదివారం చుట్టాలు మీ ఇంటికి ఎందుకు పంపిస్తాడు దేవుడు? చెప్పండి. మందిరానికి తీసుకురావడానికి, కానీ చుట్టం వచ్చినందుకు వానికి సేవలు చేసుకుంటూ ఇంట్లో కూర్చోడానికి కాదు. ఏ చుట్టమన్నా రాని, వాళ్ళు హిందువులు అయ్యారు. కానీ ఏం చెప్పాలి, వాళ్ళని చూడగానే చక్కగా నవ్వాలి, సంతోషంగా, హ్యాపీగా. అరే చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం వదినమ్మా, మీరు చర్చికి రావాలని ఎప్పటి నుండో మేము ప్రార్థన చేస్తున్నాం. మేము చర్చిగా మీరు రాం లేదు, రేపు ఆదివారం, ఇలా శనివారం సాయంత్రం మీరు వచ్చారు, మా దేవుడే మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడు, పొద్దున్న లేచి మనం చర్చికి పోతూనే ఉండాలి వదినమ్మా అన్నాం అనుకో, మాట్లాడరు. ఏం జరుగుతుంది? పారిపోతారా? స్తోత్రం కలుగును గాక. సరే చూద్దాం, ఇంతగానో చెప్తుంది మా మరదల పిల్ల, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. వస్తారు, రావచ్చు. ఆమోసు అక్కడ వెళ్ళిపోయాడు, కోడిపుంజుల అవతారంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ ఆమోసు పట్టుకొచ్చాడు పౌల్ని. తోటల్లుడు నాకంటే పెద్దోడు చెప్తుండు కదా అని క్రైస్తవుడై రాయలా, హిందువుగా ఉన్నప్పుడే వచ్చాడు. ఆమోసు పట్టుకొచ్చాడు. ఆ పట్టుకొస్తే నా మాటలిని భలే చెప్తున్నాడు అయ్య గారు అని మళ్ళీ వారం అనిపించిందట.
భలేవో చెప్తున్నాడు అయ్య గారు మలివారం వచ్చాడట. భలేవారం చెప్తున్నాడు అయ్య గారు మలివారం వచ్చాడట. అంత అడ్వాన్స్ అయితే నేనేం చెప్పాలి డాక్టర్ గారు. హల్లెలూయా. ఈ కృష్ణ డాక్టర్ గారికి మా పెద్దరావు ఫ్రెండ్ ఇక్కడ రాఘవనగూడలో వైద్యం చేయడానికి వచ్చి మా పెద్దరావు ఫ్రెండ్ అయ్యాడు. మా పెద్దరావు ఫ్రెండ్షిప్ లో వచ్చాడు డాక్టర్ గారు. స్తోత్రం చెప్పండి. నేను చెప్పలేదండి, నేనేం కష్టపడలే ఆయన గురించి, నాకు తెలియదు. నేను చెప్పలే, నాకు తెలియదు. మా పెద్దరావు ఫ్రెండ్, మా పెద్దరావుతో వచ్చాడు, ఫ్రెండ్షిప్ లో వచ్చాడు. ఎలా అన్న నువ్వు బలగా రా, అట్లా పోయిద్దాం వెంబటే, అట్లా పోయి బయటకు వెళ్ళడం వెంటనే మనం ఎక్కువ తినేద్దాం బయట. అవును, కొద్దిగా ఆఫర్లు ఇయ్యారు మనం, చికెను, ఎగ్ పప్పు, చాయో, థమ్సప్. ఇవాళ సండే స్పెషల్ ఉందన్న, కానీ కొద్దిగా ముందుగా 2 గంటలు రండి, కొద్దిగా అట్లా పోయి వచ్చి తీసుకొచ్చాడు. ఏ ఆఫర్ ఇచ్చాడో నాకు తెలియదు, ఇప్పటిదాకా అడగడం రాదు. కొంతమంది ఆఫర్ తీసుకోకపోయినా బాధలేదు, కానీ మనం ఆహ్వానించాలా. స్తోత్రం కలుగును గాక. వచ్చాడు ఆయన. వచ్చి ఆధార్ కార్డు నాగలవంచే, బ్యాంకు బుక్ నాగలవంచే, ఇంకేముంటాయి, రేషన్ కార్డు నాగలవంచే, మొత్తం నాగలవంచే. ఎందుకంటే ఈ ఏరియాలో వైద్యం చేయాలి, 2 రూపాయలు సంపాదించుకోవాలి, బ్రతకాలి, వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ ఉండొద్దు మనం. స్తోత్రం కలుగునుగా, స్తోత్రం కలుగునుగా. వెళ్ళిపోవాల్సిందే. మనది ఏరియా కాదు, పరదేశంలో ప్రియులారా మనం అన్నట్టు డిసైడ్ చేసుకున్నాడు. ఒక 5 ఏళ్ళు ఉంటాయి, వెళ్ళిపోతాను. 5 ఏళ్ళు పోయింది. ఇప్పుడు ఆయన కొడుకే 14 ఏళ్ళు వచ్చినట్టుంది. ఆ మధ్యన అప్పుడప్పుడు 2-3 సార్లు అంటే నేను బాధపడ్డా, ప్రార్థన చేశా. మీరు ఇక్కడ ఉండి నాకు 1000 ఇస్తారని కాదు, లక్షలు ఇస్తారని కాదు. చాలామంది సంఘానికి వచ్చి మానేసిన వాళ్ళు ఉన్నారు, వేరే ఊళ్ళు బ్రతకడానికి పోయిన వాళ్ళు ఉన్నారు. నన్ను పోషిస్తాడు దేవుడు జీవితకాలం, ఇంకేం పట్టకపోతా నేను. కానీ మీరు సంఘములో ఉంటే మీ ఆత్మీయత, మీ క్షేమము, మా ప్రార్థన, మా ప్రోత్సాహము, మాతో ఉన్న సహవాసము, ఇదంతా మీకు ఆత్మీయ మేలు జరిగిద్దని నా ఆశ తప్ప ఇంకేం లేదు డాక్టర్ గారు. అంటే ఇలా డాక్టర్ గారు కూడా ఏడ్చిండు ఫోన్లో. నాకదే భయం ఉంది అయ్య గారు, మా ఊరు పోలేక కాదు, మా వాళ్ళంతా అక్కడనే ఉన్నారు, ఇక్కడ నా అనుకున్నవాడు నాకు ఎవరు లేడు. ఏదో బిక్కురా చాలా జాగ్రత్తగా వైద్యం చేసుకుని బతుకుతున్నా. నా అనుకున్నవాడే అక్కడ నేను పులిని, సింహాన్ని అంటాడు అప్పుడప్పుడు, కానీ పోలేకపోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డాక్టర్ గారు, మన మోహన్ రావు డాక్టర్ గారికి అడ్వాన్స్ జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి యేసు ప్రభు భూప్రపంచం ముగింపు ప్రవచనాలు చెప్పినట్టు డాక్టర్ గారు అడ్వాన్స్ బాగా చెప్తాడు. మోహన్ రావు గారు నాకు ఒక అడ్వాన్స్ చెప్పాడు. పరిచయమైన ప్రారంభంలో వెంటనే ఒక 2-3 వారాలు కూడా ఎంతో లేదో, అయ్యగారు నేను ఎక్కువ రోజులు ఉన్నాను ఇక్కడ, 5 సంవత్సరాలు ఉంటే వెళ్ళిపోతా. ఇప్పుడు నువ్వు 70 సంవత్సరాలు ఎన్నో ఉంటా నేను అడిగినా, చెప్పండి. సరే మంచిది, చెప్పడం కూడా మంచిది. ఆయన ఒక క్లారిటీలో ఉన్నాడు. ఆ మాట ఎప్పుడు చెప్పిండంటే నాకు తెలిసి 2004లో 2005లో చెప్పాడు. అంతేనా? 2004, 2005లో చెప్పాడు. 2005 డాక్టర్ గారి లెక్కలో ఇంకా 5 సంవత్సరాలు కాలేదు పాపం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు సంఘములో నిలబెడతాడు, కడతాడు, మన కుటుంబాలను దీవిస్తాడు. అయితే మీరు చేసి ఆదివారం చుట్టాలు వచ్చారని ఆగిపోకండి, చుట్టాలు పట్టగారండి. ఒకవేళ వాడికి ఇష్టం లేదు, మళ్ళీ సార్ రాడు ఆదివారం, ఏం పోయిందయ్యా? ఏ నష్టమా? ఆదివారం చుట్టం వచ్చినాడు రౌండ్కి 10,000 ఇచ్చిపోతాను. నీకేమన్నా ఈమను శుద్ధం ఇస్తాడు ఒకడైనా? ఎవడు రాడు. వాడికి ఆదివారం సెలవు ఉంది, డ్యూటీ. ఆ సెలవుని నీ ఇంటి దగ్గర ఎంజాయ్ చేద్దామని వస్తున్నాడు అంతే. నీ ఆనందం ఎక్కడుంది? నిజమా? ఎక్కడుండాలా? మందిరంలో నీ ఆనందం ఉంటే, నీ ఆనందం ఉన్న చాటుకి ఏం చేస్తావు? అని లాక్కొస్తే ఇష్టంగా ఉంటేనేమో ఇట్లా అతుక్కుపోతాడు వీళ్ళలాగా, లేకపోతేనేమో వెళ్ళిపోతాడు అంతే. స్తోత్రం కలుగును గాక. ఇంకోసారి బంధువుల పేరు చెప్పకండి. మేము తలుపు తాళం వేస్తున్నాం అయ్య గారు, అప్పుడే మా అన్నయ్య బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. అయ్య గారు ఏం చేయాలి? తాళం తీయాలా, బ్యాగ్ అవతల పెట్టాలి, అన్న కాలు చేతులు కడుక్కున్నా, చర్చికి పోయిద్దాం అని అలా అట్టనవుతుంది మీరు. నేను రివర్స్ చెప్పినట్టు. అవునా కాదా? ఎంతమంది చేస్తారు ఇది? చెయ్యని వాళ్ళని అడుగుతాను, వాళ్ళ సంగతి అది కూడా తెలుసుకుంటా. అంటే వారు రక్షణ పొందడం మీకు ఇష్టం లేదన్నమాట. మేము మా బంధువుల్ని తీసుకురావు. ఎందుకని? తీసుకొచ్చి వాక్యం అంటే ఏమైంది? వారు ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? పరలోకానికి వారసులు అయ్యారు కదా, నరకం తప్పించబడి. అంటే నీ బంధువు పరలోకం పోవటానికి నీకే ఇష్టం లేదు అంటే అంత పగ ఉందేమో. ఒకవేళ మా బంధువు వాడు రావాలే, వాడు నరకంలే. చూడండి ప్రియులారా, ప్రభు ఆజ్ఞ
దీన్ని మనస్ఫూర్తిగా మనం పాటిస్తే ఉన్నత స్థలము మీద, ఆ ఉన్నత స్థలము భూమి మీద ఒకవేళ మనం సింహాసనాలు, భూమి మీద ఒకవేళ కోటీశ్వరులు కాకపోవచ్చు, కానీ అత్యున్నతమైన సింహాసనం ఉన్న పరలోకమే మనకు ఉన్నతమైన స్థలము. స్తోత్రం కలుగును గాక. ఆ ఉన్నత స్థలములోనికి ఎక్కే మార్గం మొదటి మెట్టు దేవుని మందిరంలో క్రమపడడం. ఇంకా ఉన్నాయి, మళ్ళా గుర్తుంటే చెప్తాను, గుర్తు రావాలని మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మోకరించి ప్రార్థన చేసుకున్న ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, మనస్ఫూర్తిగా, సంతోషంగా, హృదయపూర్వకంగా ఇది నీ ఆజ్ఞగా నేను పాటిస్తాను. బల్లలో పాలు పొందడం ప్రభు ఆజ్ఞ, సంఘముగా కూడడం ప్రభు ఆజ్ఞ, కానుకలు ఇవ్వడం ప్రభు ఆజ్ఞ, బోధ వినడం ప్రభు ఆజ్ఞ. ఆది అపోస్తులదే చేశారు. అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి నీ భయం కలిగిను. అపోస్తుల ద్వారా అద్భుతములను, సూచక్రియలను జరిగిను. విశ్వసించిన వారిని అందరినీ ప్రభువు వారితో సంఘముతో చేరుస్తూ ఉన్నాడు అని రాయబడింది. ప్రార్థన చేసుకుందాం.